బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు. అయితే సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది ధైర్యం కాదు, నాది అభిమానమని, నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి పోవాలంటే ధైర్యం ఎందుకు, అభిమానం ఉండాలని తెలిపారన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు సీఎం రేవంత్ హాజరయ్యారు. వీసీకి 1000 కోట్ల జీవోను అందించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్తు ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది ధైర్యం కాదు, నాది అభిమానమని, నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి పోవాలంటే ధైర్యం ఎందుకు, అభిమానం ఉండాలని తెలిపానన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన మీటింగ్ కు సీఎం రేవంత్ హాజరయ్యారు. వీసీకి 1000 కోట్ల జీవోను అందించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్తు ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానన్నారు. చదువుకుంటారు, నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఇంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు, 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పవచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఇంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీష్